రోహిత్ గారు నమస్కారం. నమస్కారం. రోహిత్ గారు, మీ జిల్లా పేరు చెప్తే ముందు గుర్తొచ్చేది మీ జిల్లాలో టీఆర్ఎస్ పుట్టింది, టీఆర్ఎస్ ఎదిగింది. నేను ఏకీభవించాను. సరే, మీరు చెప్పండి. టీఆర్ఎస్ మొదటి బహిరంగ సభ మీ జిల్లాలో జరిగింది. అది హిస్టరీ. ఆ జిల్లా వేదికగానే 2001లో ఆయన 3 ప్రధానమైనటువంటి పదవులు, ఆయన చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. 1 డిప్యూటీ స్పీకరు, 2 ఎమ్మెల్యే, 3వది తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం. ఆ మూడింటిని ప్రధానమైనటువంటి పదవులుగా ఆయన చెప్పారు. వాటిని వదిలేకున్నారు. ఆ తర్వాత కరీంనగర్ ఎంపీగా గెలిచారు. తర్వాత మీ తాతగారితోటే సవాలు విసిరి వీళ్ళిద్దరి సవాల్లో ఆయన మళ్ళోసారి ఉప ఎన్నిక తీసుకొచ్చారు. ఆ ఉప ఎన్నికలో తెలంగాణ సమాజంలో మేధో సమాజం మొత్తం ఆయన వెంట నిలబడింది. 2001 నుంచి ఆయన వెంట నిలబడ్డ జిల్లాల్లో కరీంనగర్, నో డౌట్ కరీంనగర్ ఒకటి. ఈరోజు అటువంటి కరీంనగర్ జిల్లాలో ఎదురుతోంది. కరీంనగర్ పార్లమెంట్ ఏమవుతుందో అర్థం కావట్లేదు, మరొక పెద్దపల్లి పార్లమెంట్ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఈ పరిస్థితి టీఆర్ఎస్ ఎందుకు ఫేస్ చేసిందంటారు? ఇప్పుడు మీరు అన్నట్టు కరీంనగర్ మొదటి నుంచి వాళ్ళు ఆరంభించినప్పటి నుంచి టీఆర్ఎస్కి కొద్దిగా ఫేవర్గా ఉందనేది వాస్తవం. అది హిస్టరీ. నేను కూడా దాన్ని నో అని నీకు లేదు. నేను ఒకటే సింపుల్గా వితౌట్ గోయింగ్ టు స్పెసిఫిక్ రీజన్స్ ముందుగా అసలు బ్రాడ్గా ఒకసారి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మీకు ఒక జన్మనిచ్చిన తల్లి లాంటిది అని మీరు అంటున్నారు. మరి అలాంటి జన్మనిచ్చిన తల్లికి అంత ఆదరించినప్పుడు మీరేం చేసిరు? మీరు అంటే మీరు కానీ మీ పార్టీ కానీ మీరు ఎంపీగా ఏం చేసిరు? 5 ఏళ్ళు ఎంపీగా ఉన్నారు, పవర్లు ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, లేబర్ శాఖ మంత్రి, పెద్ద పదవి అది. మరి ఉమ్మడి జిల్లాలో దాదాపు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ తీసుకుంటే 13 కాన్స్టిట్యున్సీలు, పెద్దపల్లి పార్లమెంట్ ఒకటి, కరీంనగర్ పార్లమెంట్ ఒకటి. మరి మీరు పార్లమెంట్లో వండుకుంటే యూపీఏ గవర్నమెంట్ కూడా మీరు ఏం స్పెసిఫిక్లీ చేసిరు? ప్రత్యేకత ఏంటిది? దాని తర్వాత ఒకసారి వినోద్ కుమార్ గారు గెలిచారు. తర్వాత ఎంతసేపు ఒకసారి స్మార్ట్ సిటీ తీసుకొచ్చినా అంటున్నారు. కానీ సరే, సంతోషం. స్మార్ట్ సిటీ తెచ్చినందుకు ఎవరైనా దానికి సంతోషించాల్సిందే. ఇప్పుడు ఎంఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దాన్ని రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి మున్సిపాలిటీ చేసిరు. అది ఉంది కాబట్టి, కార్పొరేషన్ అయింది కాబట్టి దాని తర్వాత మీరు స్మార్ట్ సిటీ చేసిరు. బట్ ఇంతగానో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2018 అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుంటే, కరీంనగర్ పార్లమెంట్ ఉదాహరణ తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేదు, బీజేపీ కూడా గెలవలేదు. మొత్తం అన్ని స్వీప్ టీఆర్ఎస్ చేసి. ఇవాళ పరిస్థితి చూస్తే మొత్తం 13లో మీరు ఇంతకుముందు అన్నట్టుగా 8 కాంగ్రెస్ గెలిచింది, మిగతావి టీఆర్ఎస్ గెలిచింది. సో మీకు అసలైన బ్యాక్గ్రౌండ్ అయినా మీకు కరీంనగర్లోనే మీ పరిస్థితి ఇట్లుంటే మిగతా రాష్ట్రాలు ఎట్లున్నది మీరు అర్థం చేసుకోవచ్చు. అందుకే మీరు ఇలా రిజల్ట్లు ఉన్నారు. సో దీనికి రీజన్స్ లోకల్ లీడర్షిప్, మీరు అన్నట్టు ఒక మంత్రి గారి మీద ఉన్న వ్యతిరేకత, సరే ఒక బలమైన నాయకుడు ఈటెల రాజేందర్ గారు వెళ్ళిపోవడము, కాంగ్రెస్ ని ఆదరించడం ప్రజలు. ఒక మంత్రి మీద మాత్రమే కాకుండా దాదాపుగా ఎమ్మెల్యేలందరి మీద కూడా భూకబ్జాల ఆరోపణలు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మానకొండూరు ఎమ్మెల్యే ఉన్నారు, ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు, తన మీద వచ్చిన ఆరోపణలు బహుశా టాప్ 2, టాప్ 3లో ఆల్ స్టేట్ వైడ్ లో ఉండే ఆరోపణలు తనకు వచ్చినాయి. ఒక కళాకారుడు, ఒక తెలంగాణకు అప్పుడు సరే తన పాటల ద్వారా చాలా చైతన్యం తీసుకొచ్చి పాడినట్టు ఇంత హుందాగా ఉండాలండి. సో అలాంటిది మీరు యూ హావ్ మిస్యూజ్డ్ యువర్ పవర్ అని నేను అంట. మీకు ప్రజలు ఇచ్చిన ఆదరణని మీరు కాపాడలేకపోయారు కాబట్టి పార్టీ పరిస్థితి ఇప్పుడు అంత దయనీయంగా ఉన్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు ఇంతకుముందు అన్నారు పార్లమెంట్లో పరిస్థితి ఏంది అని. నా ప్రెడిక్షన్ అయితే పెద్దపల్లిలో అబ్సల్యూట్లీ నో ఛాన్స్ ఫర్ ఎనీ పార్టీ, ఓన్లీ ఫర్ కాంగ్రెస్ పార్టీ. క్లియర్ ఎడ్జ్ ఉన్నది. కరీంనగర్లో ఐల్ పుట్ మై నెక్ అవుట్ అండ్ సే ఇట్ ఈస్ అ ఫైట్ బిట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్. అన్ఫార్చునేట్లీ అక్కడ క్యాండిడేట్ అయిన వినోద్ కుమార్ గారు వ్యక్తిగతంగా తను సౌమ్యుడు అయినప్పటికీ అక్కడ పార్టీ పరంగా చాలా వీక్ ఉన్నది కాబట్టి, ప్లస్ తను కూడా అగ్రెసివ్ గా చేసిన అభివృద్ధి ఏం లేదు. మంచి పర్సన్ అయినంత మాత్రం సరే తన మీద వ్యక్తిగతంగా ఆరోపణలు లేకపోయినా కానీ పార్టీ పరంగా అక్కడ మీరు చేసింది ఏం లేదు. ఇప్పుడు మీరు చేసే విజన్ కూడా ఏం లేదు. ప్లస్ సెంటర్ లో టీఆర్ఎస్ పై చేసేది ఏంటిది? ఆల్రెడీ ఇక్కడ మీకు పవర్ లో లేదు. రాష్ట్ర రాజకీయాలనే ఈ 2 పార్టీల మధ్య తిప్పాలి అని జాతీయ పార్టీలు భావిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కరీంనగర్ అందుకు వేదిక. ప్రజలు అనుకుంటున్నారండి. ఇప్పుడు రాజకీయ పార్టీలుగా మాకు కొన్ని ఆశలు ఉండొచ్చు, మేము ఇట్లా కావాలి ఎలక్షన్ అనేది మాకు ఉండొచ్చు, బట్ ప్రజలు డిసైడ్ అయిపోయారు. టీఆర్ఎస్ అనేది నాకు తెలిసి ఒక్క కాన్స్టిట్యున్సీలో గెలిస్తేనే పెద్ద విషయం. అది ఏ కాన్స్టిట్యున్సీ, మేబీ వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీ ఏదో కొద్దో గొప్ప ఛాన్స్ ఉందంటున్నారు, బట్ కరీంనగర్లో అయితే అబ్సల్యూట్లీ నో క్వశ్చన్. అంటే ఆ సొంత నియోజకవర్గంలో కూడా ఈరోజు అభ్యర్థికి సంబంధించినటువంటి సెలక్షన్ ఎవరు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అంటే టీఆర్ఎస్ ఈరోజు బలహీన పట్టడానికి, ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో బలహీన పట్టడానికి మీ దృష్టిలో కనిపిస్తున్నటువంటి కారణాలు ఏంటి?
ఇప్పుడు 100% ఇప్పుడు నేను చెప్తున్నట్టు భూ కబ్జాలు ప్రధానమైన మీకు ఆరోపణ. ఇప్పుడు కరీంనగర్ పట్టణం అనేది కరీంనగర్ కాన్స్టిట్యున్సీ లెట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఈ 13 జిల్లాలకు సంబంధం 13 నియోజకవర్గాలకు సంబంధం ఉన్న కాన్స్టిట్యున్సీ. సో అక్కడ ఉండే ప్రజలు హిస్టారికల్, ఎందుకంటే మనకు 10 జిల్లాలు ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్ అది. 10 జిల్లాలు ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్ 10 జిల్లాల్లో ఒక ప్రధానమైన జిల్లా కేసీఆర్ ని మొదటి నుంచి ఆదరించిన జిల్లా. అబ్సల్యూట్లీ. సో మీరు అక్కడనే మీ సిటీలోనే ఇంత ఘోరమైన మీకు అక్రమాలు జరుగుతుంటే మీరు కళ్ళకు గంతలు కట్టుకున్నట్టు నిద్రపోతే కేసీఆర్ గారు ఏం చేసినట్టు, కేటీఆర్ గారు ఏం చేస్తున్నట్టు, వినోద్ కుమార్ గారు ఏం చేస్తున్నారు? డౌట్ ఏంటంటే కేసీఆర్ కేటీఆర్ అసలు కరీంనగర్ అభివృద్ధిని పరుగులు పెట్టించారు, కేబుల్ బ్రిడ్జ్ తెచ్చారు, ఐటీ టవర్ కట్టారు, కార్పొరేషన్ నిధులు ఇచ్చారు, స్మార్ట్ సిటీ చేస్తున్నారు. స్మార్ట్ సిటీ సెంట్రల్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, దానికి స్టేట్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేస్తుంది. డెఫినెట్లీ ఇద్దరు కలిసి చేసారు, దానికి సంతోషం. దాన్ని మేము 100% యూ డన్ ఏ గుడ్ జాబ్ అని అంటున్నాం. కాకపోతే ఇప్పుడు స్మార్ట్ సిటీ నిధుల కింద ఒక 1000 కోట్లు వచ్చి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్, అందులో మీరు ఎన్నిటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసారు? కరప్షన్ ఎందుకంత ర్యాంపెంట్ ఉంది? మీరు స్మార్ట్ సిటీ నిధులతోటి కట్టిన రోడ్లు ఎందుకు అప్పుడే వాష్ అవుట్ అయిపోతున్నాయి? ఎందుకు దాని అండర్లయింగ్ స్ట్రక్చర్స్ బయటికి కనిపిస్తున్నాయి? ఎవరి కోసం? మీరు కూడళ్ళు సుందరీకరించారు కరీంనగర్ ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకంత ర్యాంపెంట్ కరప్షన్ ఉన్నది? ఇప్పుడు మీరు ఐటీ టవర్ అంటున్నారు. ఐటీ టవర్ తీసుకురావడం అనేది వెరీ గుడ్ డెవలప్మెంట్. మరి తీసుకొచ్చిన ఐటీ టవర్ లోపల కంపెనీస్ ఎవరు తీసుకురావాలి? అది ఖాళీ మనకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు సరే కాంగ్రెస్ ఫౌండేషన్ వేసిన బిల్డింగ్ ని కంప్లీట్ చేసి సైబర్ టవర్ ఇవ్వాలని అనుకునే బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దాన్ని పెట్టినాక దాన్ని నింపే ప్రయత్నం కూడా చేశారు కదా. ఇన్సెంటివ్స్ ఇచ్చో, పవర్ హాలిడేనో, లేకపోతే ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసో సంథింగ్ చేసి ప్రొవైడ్ చేశారు. మీరు కరీంనగర్ ఐటీ పార్క్ ఇవాళ రైట్ టుడే ఛాలెంజ్, వెళ్దాం అక్కడికి, కెమెరా తీసుకుని వెళ్ళండి. వై ఈజ్ ఇట్ వేకెంట్? మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద రీటైల్ స్పేస్ ఎందుకు వేకెంట్ ఉన్నది? ఎందుకంటే మీకు ఆ కట్టి దాన్ని 10 కోట్లలో అయిపోయే కన్స్ట్రక్షన్ 20 కోట్లకు పెట్టి బిల్లు పెట్టి 10 కోట్లు నొక్కాలనే తాపత్రమే తప్ప దాంట్లో నిజంగా ఐటీ ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. లోకల్గా ఉన్న అక్కడ ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఎడ్యుకేషన్ హబ్. సో మీకు హెచ్ఆర్ రిసోర్సెస్ అసలు ప్రాబ్లం లేదు. మరి అలాంటి ప్లేస్లో మీరు ఎందుకు ఐటీ హబ్ నడపలేకపోయారు? సో ఇవన్నీ రీజన్స్, భూ కబ్జాలు, ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్.